ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే శీర్షికలో సంఖ్యాకాండం నుండి మాట్లాడుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరు, ఆయన వ్యక్తిత్వం ఏమిటి, ఆయన విధానం ఏమిటి, ఆయన ఎలా ప్రవర్తిస్తాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఇది మనం తెలుసుకోవటానికి వివిధ రకాల చరిత్రలు ఆధారం అవుతాయి. వాటిలో భాగంగా సంఖ్యాకాండము 20వ అధ్యాయం నుండి నేను ఆయనను వర్ణిస్తాను. ఈ ప్రసారాలు మీకు దీవెనకరంగా ఉంటే దయచేసి ఒక ఫ్రీ ఎస్ఎంఎస్ ద్వారా మీరు స్పందించండి. 10 లక్షల కుటుంబాల వరకు ఈ వాక్యం వినే అవకాశం ఉంది. మీరు చాలా తక్కువ మొత్తంతో ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయండి. నేను ప్రార్థన చేస్తాను, తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము ప్రభు. మిమ్మలను తెలుసుకొనుట నిత్య జీవం, మీరు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటయే నిత్య జీవం. కృపదయ చేయండి. పాత నిబంధనలో మీ వ్యక్తిత్వాన్ని మేము చూస్తున్నాము, కొత్త నిబంధనలో మీ ప్రత్యక్షతను చూశాము. మీకు స్తోత్రాలు. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలోని దేవుడు నీతి, న్యాయము, పరిశుద్ధత, ప్రేమ సమ్మిళిత వ్యక్తిత్వము, ఏకకాల సమ్మిళితత్వము, సమ్మేళనము, ఇది అర్థం కాదు. దేవుడు అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది ఆయన గుణ లక్షణాలు. ఆయన మనుషులతో ప్రవర్తించినప్పుడు ఆ ప్రవర్తన వెనక 4 లక్షణాలు ఉంటాయి. 1 ప్రేమ, 2 న్యాయం, 3 నీతి, 4 పరిశుద్ధత. ఈ 4 లక్షణాలే రిలేటివ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. వీటి ద్వారానే దేవుడు మనుషులతో ఇంటరాక్ట్ అవుతాడు. ప్రేమ చూపించే దేవుడు న్యాయాన్ని కూడా డిమాండ్ చేస్తాడు. న్యాయాన్ని డిమాండ్ చేసిన దేవుడు ప్రేమ కూడా చూపిస్తాడు ఎట్ ద సేమ్ టైం. అప్పుడు ఆయన నీతిమంతుడిగా ఉంటాడు, ఆయన పరిశుద్ధుడిగానే ఉండి తీరతాడు. ఇది గ్రహించాల్సిందే మనం. ఇది గ్రహించకపోతే దేవుడు అంటే మనకు తెలియదు. దేవుడు అంటే ఒక శక్తి అనుకుంటాం తప్ప ఒక వ్యక్తి అనుకోము. దేవుని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఒక వ్యక్తి అనుకుంటున్నారా, ఒక శక్తి అనుకుంటున్నారా? దేవుడు వ్యక్తి, దేవుడు ఒక వ్యక్తి. దేవుడు శక్తి కాదు, దేవుడు వ్యక్తి. వ్యక్తి కనుక ఆయనకు శక్తి ఉన్నది. అది మనం తెలుసుకోవాలి, గ్రహించండి. దేవుడు ఒక వ్యక్తి అయినప్పుడు ఎట్లా ఇంటరాక్ట్ అవుతాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎలాంటి క్యారెక్టర్ అయి ఉంటాడు ఆయన, ఇది మనం నేర్చుకోవాలి. దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించటానికి మోషేని పిలిచాడు. వింటున్నారా? మోషే ఆటంకాలు చెప్పాడు. దేవా, నాకు నోటి మాంద్యం ఉంది, మాట మాంద్యం ఉంది, నేను పెద్ద గొప్పవాడిని కాదు, నువ్వు ఎవరిని పంపితే వాళ్ళని పంపించు, మోషే వాళ్ళు నమ్మరు, యెహోవా పంపలేదంటారు, యెహోవా పేరేంటి, ఇలా ఎన్నో 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 ప్రశ్నలు 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 అడిగాడు. అన్నింటికి దేవుడు జవాబు చెప్పాడు. మోసెస్ కన్విన్స్డ్ టు గో టు ఈజిప్ట్. మోషే ఐగుప్తుకి వెళ్ళటానికి కన్విన్స్ అయ్యాడు, ఒప్పుకున్నాడు. ఇతరుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా నీ సెలవైతే మేము వెళ్ళి మా పితరులు ఎట్లున్నారు, వాళ్ళు మా బంధువులు ఎట్లున్నారు చూస్తాను అని అంటే వెళ్ళమన్నాడు.
మోషే బయలుదేరాడు, జర్నీ స్టార్ట్ చేశాడు. మోషే బయలుదేరినప్పుడు సత్రంలో యెహోవా మోషేను చంపజూశాడు. యెహోవాయే పిలిచాడు, యెహోవాయే జవాబిచ్చాడు, యెహోవాయే తీసుకెళ్తున్నాడు, యెహోవాయే చంపజూశాడు. వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హీ ఈజ్ అండ్ హీ వాజ్. ఆయన ఎట్లాంటి మనస్సు కలిగిన వాడు, ఎట్లాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. అబ్రహామునకు దేవుడు చెప్పాడు, నీ ఇంట ప్రతి వాడు సున్నతి పొందాలి. దాసుడు గాని వెలబెట్టి కొనబడిన వాడు ఎవడైనా, ఇంట పుట్టినవాడు ప్రతి వాడు కూడా సున్నతి పొందాలి. సున్నతి పొందిన వాడు తన జనులలో నుండి కొట్టివేయబడాలి. ఇక్కడ మోషేకి కుమారుడు గెర్షోను పుట్టాడు. గెర్షోముకు సున్నతి చేయాలి, కానీ మోషే చేయలేదు. 8వ దినాన సున్నతి చేసేవాళ్ళు, వీళ్ళు చేయలేదు. చెయ్యకపోయినందున ఆ దోషం మోషే మీద ఉంది. దాన్ని బట్టి దేవుడు అతను చంపాలనుకున్నాడు. సిప్పోరా వెంటనే గ్రహించి సూదంటు రాయి తీసుకొని గెర్షోమునకు సున్నతి చేసి, నీవు నా రక్త సంబంధిమైన పిటివయ్యావు అని నిబంధన చెప్పింది. దాంతో దేవుడు మోషేను వదిలిపెట్టాడు. వెంటనే సిప్పోరా సరిచేసింది, లేకపోతే మోషే లైఫ్ ఉండేది కాదు, అసలు చంపేసేవాడు దేవుడు. ఐగుప్తుకు వెళ్ళమని పిలిచిన దేవుడు చంపటానికి రావటం ఏంటి? దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. జస్టిస్ డిమాండ్స్ పనిష్మెంట్. అర్థమవుతుందా? అండ్ ద లవ్ ప్రొవైడ్స్ ద ఫర్గివ్నెస్. ప్రేమ ఒక పరిష్కారాన్ని ఇస్తే, క్షమాపణ ఇస్తే, న్యాయం శిక్షణ ఇస్తుంది. ఇది అర్థం కాక బైబిల్ని చాలా మంది విమర్శించారు. నిన్నటి దిన నాకు ఒక వాట్సాప్లో బైబిల్లో బొక్కలు అని ఒక అతను ఎవరో పెట్టాడు. అందులో ఏమిటట, దావీదు నీ భార్యలను తీర్చి వేరొకరికి ఇస్తాను అన్నాడు దేవుడు. నువ్వు చూస్తుండగా పగలే వారితో శయనిస్తారు అన్నాడు. దానికి ఆ అబ్బాయి రాసింది ఏంటంటే, బాబు బైబిల్లో దేవుడు పక్కలేస్తాడు ఇతరులకి, ఒకటి పెళ్ళాన్ని తీసుకొని ఇంకోటి పెళ్ళానికి పక్కలేస్తాడు అని రాశాడు. ఆ బాబుకి అర్థం కాల. గాడ్స్ జస్టిస్ డిమాండ్స్ పనిష్మెంట్. గాడ్ ఈజ్ సావరెన్. దేవుడు సార్వభౌముడు. హీ కెన్ జడ్జ్, హీ కెన్ పనిష్. దాన్ని అర్థం చేసుకోకుండా వ్యాఖ్యానం పెట్టాడు. అది సబ్జెక్ట్ తెలియని వాళ్ళు నిజమే కామోసు అనుకుంటారు. అబ్బో బైబిల్లో ఇన్ని పాపాలు దేవుడు చేశాడా అనిపించేస్తారు. దాని గురించి నేను ఒక పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను. అవునండి, ఈ మధ్యన బైబిల్లో చాలా తప్పులు చాలా మంది చూపిస్తున్నారు అని. అర్థమవుతుందా? బైబిల్లో తప్పులు చూపిస్తానికి అనేక మంది కృషి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకేం అర్థం కాలేదు. They should understand who is God and what is His nature. Unless until that Bible looks like a lie for you. బైబిల్ అబద్ధంగా కనిపిస్తుంది. సోదరుడా, సోదరి, మోషేను చంపజూచిన దేవుని న్యాయం ఎంత గొప్పది. God cannot work with a disobedient person. Do you understand? అర్థమైందా? ఒక అవిధేయుడైన మనుషునితో దేవుడు ఎప్పుడు పనిచేయలేడు. హి సెట్ రైట్. తాను సరి చేసుకున్నాడు. మోషే బతికిపోయాడు. ఇదే మోషే మళ్ళా ఇంకో తప్పిదం చేస్తున్నాడు. చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు జనాంగం అరణ్య యాత్రలో ఉన్నప్పుడు దాహానికి నీరు కావాలని అడుగుతున్నప్పుడు ప్రభు అన్నాడు, నేను బండ మీద నిలబడతాను, నీ చేతి కర్రతో బండను కొట్టన్నాడు. బండ మీద నేను నిలబడతాను, నువ్వు బండను కొట్టాను. బండను కొట్టడం ఏంటి? నేను నిలబడతాను బండను కొట్టంటే నన్ను కొట్టు అని అర్థం. అక్కడ అర్థమైందా? బండ మీద నేను నిలబడతాను, ఆ బండను కొట్టమన్నాడు. యేసుక్రీస్తే ఆ బండ. ఆయన కొట్టబడ్డాడు సిలువలో.
దాని సాదృశ్యం చెప్పాడు అక్కడ. కాబట్టి మోసే బండను జనులందరూ ఎదుట తన చేతికర్రతో కొట్టాడు, నీళ్లు వచ్చి తాగారు. మరలా వాళ్ళు ప్రయాణమై సీను అరణ్యానికి వచ్చారు. అక్కడ మరలా నీళ్లు లేవు. ఇశ్రాయేలీయులు సర్వ సమాజము సీను అరణ్యానికి రాగా కాదేశులో దిగారు. అక్కడ మిరియాము చనిపోయింది, పాతి పెట్టేశారు. మిరియాము చనిపోయిన తరువాత వారికి నీటి కరువు వచ్చింది. వాళ్ళు ఏడుస్తున్నారు, అయ్యో మా సహోదరులు మా ఎదుట చనిపోయినప్పుడు మేము చనిపోయిన ఎంత మేలు. వ్యతిరేకంగా పోగైపోయారంట. అహరోను మోషేలకు వ్యతిరేకంగా గుంపులు గుంపులుగా పోగైపోయి వాళ్ళు ఏడుస్తున్నారు, అయ్యా మేము ఐగుప్తులో నుంచి మమ్మల్ని ఎందుకు రప్పించావు? మేము ఈ అరణ్యంలో చావటానిక, మా పశువులు చావటానిక నీళ్లు లేక? అక్కడ మాకు ఎంత బాగుండేది. వాళ్ళకు దాస్యం బాగుంది, స్వేచ్ఛ బాగాలేదు. ఇవాళ చాలా మందికి స్వేచ్ఛ బాగోటల్లా, రుచించట్లా, దాస్యమే బాగుంటుంది. 5,000 రూపాయలు ఓటుకిస్తే అమ్మేసుకుంటాడు. అది దాస్యం, స్వేచ్ఛ కాదు. ఆ దాస్యం రుచిగుంటుంది. 5 ఏళ్ళు వాడు నిన్ను దోచుకుంటాడు, నువ్వు మాట్లాడలేవు, నీకు తెలియదు అసలు. దాస్యమే రుచి కొందరు బ్రతుకులం. అట్లా ఇక్కడ వీరు కూడా మమ్మల్ని ఎందుకు రప్పించావు? ఇక్కడ గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, తాగటానికి నీళ్ళే లేవనివి. స్వీట్స్ లేవు, ఫ్రూట్స్ లేవు, మీట్ లేదు, వాటర్ లేదు. అయ్యో మమ్మల్ని ఎందుకు తెచ్చావయ్యా ఈ అరణ్యంలో చంపటానిక? మా పశువులకు నీరు లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు ఒక జవాబు ఇచ్చాడు. ఏమన్నాడంటే, మోషే నీ చేతికర్ర తీసుకో, నీవు నీ సోదరుడు అహరోను వెళ్ళండి, సమాజాన్ని పోగేయండి, వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడము. ప్రీవియస్లీ యూ హ్యావ్ స్మిటన్ ద రాక్, నౌ యు గో అండ్ స్పీక్. డోంట్ స్మైట్. కొట్టబాక, బండను కొట్టమని చెప్పట్లా, మాట్లాడు. యు జస్ట్ సింప్లీ టాక్ విత్ ద రాక్. బండతో మాట్లాడు, బండ నీళ్ళు ఇచ్చేస్తుంది. దాని అర్థం ఏంటంటే, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువు అను బండ సిలువ మీద బ్రదలైన తరువాత మరోసారి బ్రదలు అవ్వక్కర్లా. యు జస్ట్ గో అండ్ ఆస్క్, హి విల్ రెస్పాండ్. ఆయన అడిగితే చాలు, ఆయన రెస్పాండ్. అది అక్కడ అర్థం. కాబట్టి ప్రతిసారి అవసరమైనప్పుడల్లా వెళ్ళి ఆయన సిలువ ఎక్కర్లా, ఆ సిలువలో ఆయన ఇచ్చిన రక్షణను ఇమ్మమని ప్రార్థన చేస్తున్నాను. తనకు యు గో అండ్ టాక్ విత్ ద రాక్. ఆ బండతో నీవు మాట్లాడవయ్యా. సరే, వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని పోగు చేశారు. పోగు చేసి అంటూ మొదలెట్టారు, ద్రోహులారా వినండి. And they said to them, hear now you rebels. తిరుగుబాటుదారులారా వినండి, ద్రోహులారా వినండి. ఇది తిట్టు కదూ. దేవుడు తిట్టలేదే, సేవకుడు తిడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో సేవకుడు అడ్డైపోతాడు విశ్వాసికి దేవునికి మధ్య. ఇక్కడ ద్రోహులారా అని పిలుస్తున్నాడు, దేవుడు పిలవలేదు. ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుండి నీళ్లు మీ కొరకు రప్పింపవలెనా? ఈ మాటలో ఎంత పెద్ద పాపం అన్నదో తెలుసునా? మేము నీళ్లు రప్పింపాలా మీ కొరకు? అసలు ఎవరు రప్పిస్తారు నీళ్లు? దేవుడు రప్పిస్తారు. కానీ మోషే అహరోను ఏమంటున్నారు? మేము మీ కొరకు. దే వర్ టేకింగ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. వారు దేవుని స్థానాన్ని తీసుకుని మాట్లాడుతున్నారు, తీసేసుకున్నారు దేవుని స్థానాన్ని. మేము రప్పిస్తామంటున్నారు, మీకోసం రప్పిస్తామంటున్నారు. దే బికేమ్ గాడ్స్ పర్సన్. ఇన్ దేర్ మైండ్స్ దే సిన్డ్ అగైన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా అంతరంగంలో పాపం. దేవుడు ఇదంతా చూస్తానే ఉన్నాడు. మోషే వారందరి ఎదుట బండ మీద కొట్టాడు. ఆ బండ నీరిచ్చింది. బండ మీద కొట్టాడు, ఆ బండ నీరిచ్చింది. ఆ తరువాత యెహోవా
మోషే అహరోనులని పిలిచాడు, పిలిచి మాట్లాడు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వర్స్ ఇన్ ద బైబిల్. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా నేను, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు, కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ము కొనకపోతిని గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని, ఈ సమాజాన్ని నేను వాగ్దానము చేసినటువంటి దేశంలోనికి మీరు తీసుకుని వెళ్ళరు. యు కాంట్ టేక్ దెమ్ టు ద కానాన్, ద ప్రామిస్డ్ ల్యాండ్. ఆ వాగ్దాన భూమి వైపు మీరు అడుగులు వేయరు, మీరు ఎవరిలో చనిపోతారు. ఎంత దారుణం! అప్పటికే మిరియాము చచ్చిపోయింది. దేవుడు చెబుతున్నాడు, మీరు కూడా చనిపోతారు, మీరు వెళ్ళరు, వాగ్దాన భూమిలోకి మీరు అడుగు వేయరు. హౌ డు యూ ఫీల్ ఫ్రెండ్స్? ఎలా భావిస్తారు మీరు ఇప్పుడు? ఎటువంటి యాత్ర చేయించారండి వాళ్ళతో 40 ఏళ్ళు. దేవుడు అంటాడు, మీరు అన్నారు. ఇది అన్యాయం అనిపిస్తుందా మీకు? 40 ఏళ్ళు నడిపించిన వాడిని పట్టుకొని నువ్వు వెళ్ళొద్దు వనానికి అని అంటూ అన్యాయం అనిపించదా? అంటాకి లేదు. అది అన్యాయం కాదు, దైవ న్యాయం. మోషే అంతటి వాడే దేవుని నామాన్ని సన్మానించకపోతే సామాన్యుడేమి సన్మానిస్తాడు? The more you grow in spirituality, you are more responsible and you should more sensitive to the sin. పాపమునకు నీవు చాలా సెన్సిటివ్గా ఉండాలి. చాలా మైన్యూట్ సిన్ను కూడా నువ్వు విశేషంగా పట్టించుకోవాలి. సోదరుడా, మాట చేత నీ ఎదుట మేము పాపము చేసితిమి. సంఖ్యాకాండ 21:7. మోషే ప్రజలు ఎదుకు వచ్చి యెహోవాకును మీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. Even they did not commit adultery, idolatry. విగ్రహారాధన చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, నరహత్య చేయలేదు. కానీ మాట చేత దేవునికి వ్యతిరేకంగా పాపము చేశారు. ఎటువంటి గొప్ప దేవుడండి! హౌ హీ ట్రీట్స్ ద సిన్. ఆయన పాపాన్ని ఏ విధంగా చూస్తాడు, పరీక్షిస్తాడు. హౌ హీ ట్రీట్స్ ఇట్, దాన్ని ఎట్లా వ్యవహారంలో చూస్తాడు ఆయన. వెరీ సీరియస్, వెరీ సీరియస్. దేవుని నుండి ఎంత పొందినటువంటి మీరు ఇంత చిన్న తప్పిద, మనం ఎంతో గొప్ప సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ అతి అల్పమైన హీనమైన పాపం కొరకు పడిపోతే అబ్నేరు నీచుడొకడు చచ్చినట్లు నీవు చావతగదు. అబ్నేరు నీచుడొకడు చచ్చినట్లు నీవు చావతగదు. వాట్ ఏ గ్రేట్ వారియర్ ఫర్ సౌల్. సౌలు రాజ్యంలో ఎంత గొప్ప యోధుడు, సామాన్యుడు చనిపోయినట్టుగా చనిపోయాడు యోవాబు. హౌ సాడ్, హౌ సాడ్. దావీదు అంగలార్చాడు కదూ. అవును, దేవుడు మాట్లాడమన్నప్పుడు వీళ్ళు ఆ బండను కొట్టటానికి ముందుకెళ్ళారు. ఏమని? మేము నీళ్లు రప్పిస్తాం. సేవలో నా భయం అదేనండి. నేను దేవుని స్థానం ఆక్రమిస్తానా? దేవుని స్థానాన్ని నేను దొంగిలిస్తున్నానా? అదే నా భయం. అమ్మో, అలాంటి పని జరగకూడదు. మాట ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన మనం క్షమాపణ కోరుకోవాలి. ప్రభువుని క్షమాపణ కోరుకోవాలి మనం ఎప్పుడు కూడా. మోషే అహరోనులకు దేవుడిచ్చిన పనిష్మెంట్ ఏంటంటే, మీరు నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోయారు కనుక సమాజం నేను ఇచ్చిన దేశంలోకి మీరు తోడుకొని పోరు. ఏమి ఆజ్ఞ అండి ఇది? నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనలేదు. ఫర్ ద కాజ్ ఆఫ్ ద ఎవ్రీ సిన్ ఈజ్ అన్బిలీఫ్. The cause of every sin is unbelief.
పాపం యొక్క ప్రతి కారణం ఏంటో తెలుసా? అవిశ్వాసం. అవిశ్వాసమే పాపం. విశ్వాస మూలము కానిది పాపం అని చెప్పాడు సామెత. విశ్వాస మూలము కానిది, విచ్ ఈజ్ నాట్ ఆఫ్ ద ఫెయిత్ ఈజ్ సిన్, పాపము. విశ్వాసము లేకుండా నువ్వు చేసే ప్రతి క్రియ పాపమే. కొందరు దాన కార్యాలు చేస్తారు, ఫోటోలు తీయించుకోవటానికి, పబ్లిక్లో పేర్లు సంపాదించడానికి, ఘనతలు వహించుకోవటానికి, రికగ్నైజ్ చేయబట్టడానికి దాన కార్యాలు చేస్తారు. వారి ఫలం వారు అప్పుడే పొందున్నారు, వారికి దానివల్ల ప్రయోజనం లేదు. నేను మనవి చేస్తున్నాను, పీపుల్ ఆర్ రన్నింగ్ బిహైండ్ రిలీజియన్. మతం వెనక మరుగెడుతున్నారు మనుషులు, మార్గం వైపు. సహోదరుడా, సహోదరుడు, ప్రభువైన యేసు వారి యొక్క రక్షణ మనకు ఉచితంగా దేవుడు ఏర్పాటు చేసి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రభువునందు విశ్వాసం ఉంచమని నేర్పిస్తుంది. దానికి ఎన్నో చెప్పడం, దానికి మనం ఎంతగానో అభ్యంతరాలు చెబుతాం. ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్. యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్ ఈజ్ ఎ వెరీ సింపుల్ అండ్ స్వీట్ థింగ్. చాలా చిన్నది మరియు శ్రేష్టమైనటువంటిది ఏంటంటే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం. యేసు నందు నీవు విశ్వాసం ఉంచినట్టయితే ఆ బండను కొట్టేవాడు కాదు దేవుని. వారి యందు విశ్వాసం ఉంచుకున్నారు తప్ప బండ యందు. సహోదరుడా, సహోదరుడు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, మన ప్రభువు రోషం కలిగినటువంటి ఆ మన మోషేయే కదా, ఏం పోయిందిలే రానీలేని అనుకోవాలా. మోషేను తీసుకెళ్ళిపోయాడు నెబో పర్వత శిఖరం మీద. దేవుడు మోషేను పిలిచినప్పుడు యెహోవా మాట చొప్పున మోషే మృతుడు. హోరు పర్వతం మీద అహరోను చనిపోతాడని దేవుడు డిక్లేర్ చేసినప్పుడు మోషే, అహరోను, ఎలియాజరు పైకి వెళ్ళారు, కిందకి దిగి వచ్చారు. ముగ్గురు పైకి వెళ్ళారు, ఇద్దరు కిందకు దిగి వచ్చారు. 30 రోజులు అహరోను కొరకు ప్రజలు అంగలార్చారు. సోదరుడా, దేవుని యొక్క వాక్యము మనకు ఏమని జ్ఞాపకం చేస్తాం? ఆయన పరిశుద్ధుడు, ఆయన అపవిత్రతను ఎన్నడూ సహించేవాడు కాదు, ఆయన అవిధేయతను ఎన్నడూ సహించేవాడు కాదు. దేవుని గురించి తెలుసుకుంటున్నావా? దేవుని గురించి తెలుసుకుంటున్నావా? తెలుసుకొనమని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధ లేఖనాలు మనకు దేవుని యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని మనకు తెలియజేస్తాయి. అనేక మంది శత్రు రాజులను ఆయన సంహారం చేసి వారికి కనానులో స్వాస్థ్యాన్ని ఇస్తే, కనానుని వారికి స్వాధీనం చేస్తే ప్రజలు అతి త్వరగా త్వరితగతిని దేవుని మర్చిపోయారు. కానీ దేవుడు వారిని మర్చిపోలేదు. దేవుడు వారిని మర్చిపోలేదు, దేవుడిని వారు మర్చిపోయారు. ఈ సమయంలో వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభువు తన రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. బట్ ఆన్ వన్ కండిషన్, యు మస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో దేవుని యొక్క నీతి కావాలి. దేవుని యొక్క నీతి కావాలి. నీతి లేకపోతే నువ్వు హృదయంలో దేవుని యొక్క ప్రేమ, న్యాయం కావాలి. లేకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా జీవించలేవు. సహోదరుడు, నేను వాక్యాన్ని ముగిస్తూ మాట్లాడుతున్నాను. మోషే అయినా దేవునికి లెక్కలేదండి. మీరు సన్మానించలేదు కాబట్టి మీరు కనాను ప్రవేశించకూడదన్నాడు. సింప్లీ దే యాక్సెప్టెడ్. నెబో పర్వత శిఖరం మీద మోషే, హోరు పర్వతం మీద అహరోను, సీనాయి అరణ్యములో మిరియాము. హౌ దే డైడ్? ఎలా చనిపోయారు వాళ్ళు? దే యాక్సెప్టెడ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితాల్లో వారు దేవుని కోరారు, వారి జీవితాల్లో వారు దేవునికి లోబడ్డారు. దీన్ని మనం గ్రహించాలండి, దీన్ని మనం గ్రహించాలి. సోదరుడా, దేవుని గురించి తెలుసుకున్నావా? అన్కాంప్రమైజింగ్, రాజీ పడని ధోరణితో దేవుని యొక్క
నమ్మటి ప్రభుతో మనం ప్రభు పేట మనం ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రోగ్రామ్స్ వెళ్ళటానికి ఎపిసోడ్ సహకారం కావాలి. ప్రతి రాత్రి 7 గంటలకు ఏసీటీలో ఈ ప్రోగ్రాం వస్తుంది. ప్రేమ సాక్షి ఏసీటీ ఎంతటి దూరం ప్రసారం అవుతుందో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ ప్రోగ్రాం ప్రసారం అవుతుంది. సహకారం కావాలి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి వందనాలు స్తోత్రాలు. నీ యొక్క సన్మానత పరిశుద్ధతను సన్మానత చేయకూడదు. మోషే అహరోను తప్పు వారిరువురు కూడా కనాను ప్రవేశించలేక మిరియాము కూడా వెళ్ళలేదు. వాళ్ళందరూ చనిపోయారు. మేము నీకు లోబడి జీవించిన మాకు జ్ఞానం. మీరు మా దేవుడైనందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆర్థిక సహాయం ఆరక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను. నేను దేవుని ప్రేమ కుమారుడైన యేసయ్యకు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం అందరికీ తొడయుడుగా.